వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, యనుమల రేవంత్ రెడ్డి ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలే. ఒకరు ఆంధ్రప్రదేశ్ సీఎంగా పనిచేయగా మరొకరు ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి. ఇద్దరూ తమ ఇమేజ్ తో తమ పార్టీలను అధికారంలోకి తెచ్చిన వారే. అయితే ఇద్దరు భిన్న ధృవాల్లాంటి వారు. తాను సీఎం అయ్యాక జగన్ కనీసం ఫోన్ చేసి విష్ చేయలేదని ఆ మధ్య రేవంత్ స్వయంగా చెప్పారు. రేవంత్ గతంలో టీడీపీలో పనిచేయడం, చంద్రబాబు శిష్యుడనే ముద్ర, టీడీపీ అనుకూల మీడియా సపోర్ట్ ఉండడంతో పాటు జగన్, కేసీఆర్ మధ్య మంచి సంబంధాలు ఉండడమే దీనికి కారణం కావచ్చు. ఇక ఇద్దరి మధ్య సారూప్యతల విషయానికి వస్తే ఇద్దరు జగమొండిగా పేరు తెచ్చుకున్న వాళ్లే. ఎన్ని ఆటంకాలు వచ్చినా తమకు నచ్చిన పని చేసుకుంటూ ముందుకెళ్లే స్వభావం ఉన్న నేతలే వీరిద్దరు. అదే వీరి బలం, అదే వీరి బలహీనత కూడా. తాజాగా కంచగచ్చబౌలి భూముల వ్యవహారం తెలంగాణ వ్యాప్తంగా దుమారం రేపుతున్న వేళ రేవంత్ రెడ్డి చేస్తున్న పని జగన్ను గుర్తుకు తెచ్చింది. జగన్ అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చి విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోసారి అధికారంలోకి వస్తే విశాఖ నుంచే పాలనా వ్యవహారాలు చక్కబట్టాలని జగన్ భావించారని, అందుకే ఋషికొండపై ప్యాలెస్లు నిర్మించారని చెప్తుంటారు. ఈ ప్యాలెస్ల నిర్మాణం కోసం సముద్రపు ఒట్టున పచ్చల హారంలా ఉండే ఋషికొండకు గుండు కొట్టినట్టుగా చేశారంటూ గతంలో ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టాయి. ఋషికొండ ప్యాలెస్ వ్యవహారం ఎన్నికల ప్రచారంలో టీడీపీకి, కూటమికి ఓ అస్త్రంలా పనికొచ్చింది. ఈ వ్యవహారం వైసీపీని ఇరుకున పెట్టింది. విశాఖపట్నంతో పాటు ఉత్తరాంధ్రలో వైసీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇప్పుడు కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంలోనూ రేవంత్ రెడ్డి సర్కార్ పట్ల జనంలో వ్యతిరేకత కనిపిస్తోంది. న్యూట్రల్ గా ఉండేవారు సైతం సోషల్ మీడియాలో ఈ విషయమై గలం విప్పుతున్నారు. ఇక బీఆర్ఎస్, బీజేపీ సంగతి చెప్పక్కర్లేదు. కంచగచ్చిబౌలి ప్రభుత్వ భూమే కావచ్చు, దానికి హెచ్సియుకి సంబంధం లేని మాట నిజమే కావచ్చు. కానీ ఆ 400 ఎకరాల భూమి కాలక్రమంలో ఓ చిట్టడవిలా మారింది. ఈ చిట్టడవిలో రకరకాల చెట్లు, పక్షులు, వన్యప్రాణులు ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అక్కడ నీటి వనరులు కూడా ఉన్నట్లు వీడియోలను బట్టి తెలుస్తోంది. జేసీబీలు చదును చేసినప్పుడు నెమలు రోధిస్తున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. గతంలో రిషికొండ విషయంలో జగన్ చేసిన తప్పే కంచగచ్చిబౌలి విషయంలో రేవంత్ రెడ్డి చేస్తున్నారని, ఆయన ప్రకృతి విధ్వంసానికి పాల్పడుతున్నారనే అభిప్రాయాన్ని నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ చేసేది చట్టబద్ధమే కావచ్చు, నిధుల కోసమే ఈ పనులు చేస్తుండొచ్చు. కానీ నగరానికి లంగ్ స్పేస్ లా ఉన్న ఏరియాను ధ్వంసం చేయడం సరికాదంటున్నారు.